హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో శ్రీలంక ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళకైతే మంచి ప్రారంభం అయితే దక్కలేదని చెప్పాలి. ఇంకైతే పతుమ్ నిషంక్ అయితే అదరగొట్టాడు భయ్య. 56 రన్స్ చేశాడు. 75 బాల్స్లో స్ట్రైక్ రేట్ ఈస్ 76. కొన్ని షాట్స్ అమేజింగ్, బ్యూటిఫుల్. నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. ఇంకా ఫిర్నాండో అయితే థర్డ్ ఓవర్లో గాన్. మహమ్మద్ సిరాజ్కి అయితే దొరికిపోయాడని చెప్పాలి. ఇంకా అతనైతే ఇంకా స్వింగ్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడని చెప్పాలి. మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ 10 ఓవర్స్ వాళ్ళతోనే వేపించాడు. హిట్ మ్యాన్ అయితే ఇంకా మిడిల్ ఓవర్లో అయితే కొద్దిగా కామెడీ చేశాడు. కొద్దిగా వైడ్ పోయినప్పుడు ఇది ఐపీఎల్ ఇలా ఇలా ఎంపైర్స్ ఇస్తున్నారు అని కామెడీ చేస్తున్నారు రోహిత్ శర్మ ఇన్ మిడిల్ ఓవర్స్లో. నాకైతే బాగా అనిపించింది. కుశాల్ మెండిస్ అతను కూడా అంత ఫామ్లో లేడు అనిపించింది. ఇంకా 14 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడని చెప్పాలి. శుభన్ దుబైకి అయితే ఎల్బిడబ్ల్యూకి ఇన్ ఫ్రంట్ అంటే ప్యాడ్స్కి తగిలింది కదా బాల్, అప్పుడైతే దొరికిపోయినాడని చెప్పాలి. కుశాల్ మెండిస్, సమర విక్రమ అతను కూడా ఏమంత ఫామ్లో లేడు అనిపించింది. 8 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో దొరికిపోయాడు. మంచిగా ఆడుతూ అవుట్ అయిపోయినాడని చెప్పాలి. అస్సలకి ఫామ్లో లేడు, ఇబ్బంది పడుతున్నాడు. సేమ్ కంటిన్యూ అయింది. ఇంకా కుల్దీప్ యాదవ్కి దొరికిపోయినాడు. హిట్ మ్యాన్ క్యాచ్ పట్టాడని చెప్పాలి. హిట్ మ్యాన్ అయితే మామూలుగా ఫీల్డింగ్ చేయట్లేదు. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది కెరియర్ వస్తుంటే సూపర్గా ఫీల్డింగ్ చేస్తున్నాడని చెప్పాలి. ఇంకా అయితే లయంగ్ అయితే 20 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడని చెప్పాలి. అతనైతే అక్షర్ పటేల్ కూడా దొరికిపోయినాడు. సేమ్ లోపలికి వేస్తూ స్లిప్లో పోయి రోహిత్ శర్మ బ్రిలియంట్ క్యాచ్ పట్టాడని చెప్పాలి. ఇంకా వెలంగి అయితే అద్దరు కొట్టాడు భయ్య. యంగ్స్టర్ అయితే చూస్తుంటే ట్రీట్ టు వాచ్. ఎంత బాగా ఆడుతున్నాడంటే క్లియర్గా ఆడుతున్నాడు. షాట్లు, కవర్ డ్రైవ్లు, ఇంకా ఏ బాల్ టు బాల్ మెరిట్ ఆడతారు కదా. ఏ బాల్ అంటే మంచి బాల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, చెడ్డ బాల్కి డిస్పాచ్ చేయాలంటారు కదా. అంటే బయటికి తరలించాలి, అలా అన్నాడని చెప్పాలి. అతను కూడా 67 రన్స్ చేశాడు. 7 4లు 2 6లు, అందులో స్ట్రైక్ రేట్ 103. మామూలుగా ఆడలేదని చెప్పాలి. ఇంకా వెలంగి అసరంగా కూడా క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు. 24 రన్స్ చేశాడు, 2 6లు కొట్టాడని చెప్పాలి. 68 స్ట్రైక్ రేటు మెయింటైన్ చేశాడని చెప్పాలి. మనం కూడా ధనంజయ్ అతను కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చాడని చెప్పాలి వీళ్ళ టీంకి. లేకపోతే 200 లోపలనే ఆల్అౌట్ అవుతుందని అనుకున్నాను నేనైతే. 150కి ఆల్అౌట్ అయిపోతుంది, మన ఇండియా కట్టడి చేసి ఇంకా మనం అది చేస్తామని మనం అనుకున్నాం. అలా లేదు. ఇంకా మహమ్మద్ సిరాజ్ అంటే వీళ్ళ టీంలో ఉన్నాడు. అతను కూడా కొద్దిగా రన్ చేశాడని చెప్పాలి. అంటే 1 రన్ చేసి అవుట్ అయిపోయినాడు. ఇంకా 230 ఫర్ 8 వికెట్స్, అప్పటికి ఖతం అయిపోయింది. అక్షర్ పటేల్ 2, హర్షదీప్ 2, ఇంకా సిరాజ్ 1, ఇంకా శుభన్ దుబై 1, ఇంకా శుభన్ గిల్కి అయితే రాలేదు. మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ వచ్చిందని చెప్పాలి. పంచుకున్నారు మన టీమిండియా వాళ్ళు వికెట్లో. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. హిట్ మ్యాన్ వచ్చాడు. శుభ్మన్ గిల్ అద్దరు కొట్టాడు. రెండో బాలే ఎక్కడ వదిలేశాడో ఓడిఐ వరల్డ్ కప్లో అక్కడి నుంచి పట్టు బిగించాడు హిట్ మ్యాన్. ఫస్ట్ బాల్ చూశాడు ఎలా వస్తుంది, కొద్దిగా స్వింగ్ అవుతుందా బొంగ్ అవుతుందా అనేది బాగా అబ్జర్వ్ చేశాడు. స్వింగ్ లేదంటే డౌన్ టు అంటే క్రీజ్ బయటకు వచ్చి 6 కొట్టాడు. అదైతే అమేజింగ్ షాట్. అయితే ట్రీట్ టు వాచ్. కొద్దిగా షాట్లు కొట్టాడు భయ్య, అమేజింగ్. పిచ్చి కొట్టాడు రోహిత్ శర్మ అయితే. నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంది. ఇంకా శుభ్మన్ గిల్ అయితే కొన్ని డ్రైవ్స్ అన్నాడు భయ్య. ఏమన్నాడు, 2-3 డ్రైవ్స్ సూపర్గా అనిపించింది. కానీ బాల్స్ ఎక్కువ తిన్నాడని చెప్పాలి. అదే కదా మనం అనుకోవాలి. రోహిత్ శర్మ వచ్చిన నుంచి ఒకటే ఫియర్లెస్ చూపిస్తాడు. శుభ్మన్ గిల్ టైం తీసుకుంటాడు. రోహిత్ శర్మ అయితే మంచిగా ఆడాడు. స్పిన్నర్స్కి అయితే ఊచకోత కోశాడని చెప్పాలి. మామూలుగా ఆడలేదు. హిట్ మ్యాన్ అంటే ఇలానే ఆడతాడు. అతనైతే సెల్ఫిష్గా ఆడాడు, ఓన్లీ రికార్డుల కోసం ఆడాడని మళ్ళీ ప్రూవ్ చేశాడు. వీళ్ళ ఇద్దరిది, ఎవరిది, రోహిత్ శర్మది, శుభ్మన్ గిల్ 15వ హాఫ్ సెంచరీ అని చెప్పాలి. ఇంకా టాప్ రికార్డు ఉందని చెప్పాలి. హిట్ మ్యాన్ అయితే 123 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 58 రన్స్ చేశాడని చెప్పాలి. మిగతా వాళ్ళంతా అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. హిట్ మ్యాన్ త్వరగా అవుట్ అయిపోయినాడని చెప్పాలి. వెలంగేకి అతను మామూలుగా వేయలేదు, స్వీప్ ఆడి దొరికిపోయినాడని చెప్పాలి హిట్ మ్యాన్. లేకపోతే చెలరేగాడు.
లేకపోతే మ్యాచ్ ఖతం చేసేవాడు హిట్ మ్యాన్. ఇంకా విరాట్ కోహ్లీ వచ్చాడు, కొన్ని 2 కొట్టాడు, 2 ఫోర్స్. నాకైతే బాగా మంచిగా అనిపించింది, మంచి ఫామ్లోనే ఉన్నాడు. అది గూగులీ పడి అవుట్ అయిపోయినాడు ఎవరు, అసరంగాకి. అది ఇంకా ఏం చేయలేం, ప్లమ్ ఇన్ ఫ్రంట్ అని చెప్పాలి. ఇంకా సుందర్ కూడా ఏం 5 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడని చెప్పాలి. ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే 4 4లు కొట్టాడు భయ్యా. ట్రీట్ టు వాచ్. చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు. మళ్ళా అసలంకి కాదు అనుకుంటా, ఫిర్నాండోకి అయితే క్లీన్ బౌల్డ్ అయినాడు శ్రేయస్ అయ్యర్ అయితే. నాకైతే అది కొద్దిగా లో అయినట్టు అనిపించింది, అనుకున్న స్థాయిలో బౌన్స్ కాలేదు, అలా జరిగిపోయింది. ఇంకా కేఎల్ రాహుల్ అయితే అతను అలానే ఆడతాడు కదా, అతని వల్ల ఓడిపోయింది, ఎక్కువ బాల్స్ తిన్నాడు అనేది కన్నా మనం స్టడీ చేసేదానికి ఆడినాడని చెప్పాలి. 43 బంతుల్లో 31 కొట్టాడు రన్స్, 2 4లు, స్ట్రైక్ రేట్ 72. ఇంకా పిచ్ అంత డిఫికల్ట్గా లేదని చెప్పాలి. స్పిన్నర్స్ అయితే మంచిగా వేశారని చెప్పాలి. అటుపక్కల అసరంగాకి అయితే దొరికిపోయినాడు కేఎల్ రాహుల్. ఇంకా అక్షర్ పటేల్ అయితే కొద్దిగా డ్రైవ్స్ కొట్టాడు భయ. ట్రీట్ టు వాచ్. నాకైతే యువరాజ్ని గుర్తుకు చేశాడని చెప్పాలి. కొద్దిగా 2 6లు కొట్టాడు, నాకైతే మంచిగా అనిపించింది అక్షర్ పటేల్. ఇంకా శివన్ దుబే అయితే ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశాడు భయ్య. శివన్ దుబే అయితే ట్రీట్ టు వాచ్. ఎలా కొట్టావో, ఒక్క రన్ చేసింటే ఇంకా మంచిగా ఉండిందో, కానీ మనం అనుకున్నాం అతను ఎప్పుడు 8 రన్స్ ఉన్నప్పుడే కొట్టేశాడు, 6 సింగిల్ వచ్చేసింది. ఇంకా 1 కొట్టాలన్నప్పుడు అవుట్ అయిపోయినాడు శివన్ దుబే. ఇంకా కుల్దీప్ యాదవ్ కూడా 2 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడు. సిరాజ్ అయితే 5 రన్స్ చేశాడు, కానీ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఇంకా శివన్ దుబే అవుట్ అయిపోయినా నుంచి ఇంకా కొలాప్స్ ఇండియా. ఇంకా మ్యాచ్ టై అయిపోయింది, ఎక్కువ నైట్ అయిపోయింది కదా, దానివల్ల కొద్దిగా మ్యాచ్ టై వల్ల ఇంకా జరపలేదు, లేకపోతే సూపర్ ఓవర్ జరిపేవాళ్ళే అని నేను అనుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కామెడీ చేశారని చెప్పాలి హిట్ మ్యాన్. శివన్ దుబే కాదు, వాషింగ్టన్ సుందర్ వేస్తున్నప్పుడు అది పోయి తగిలింది, అది బ్యాట్కు తగిలింది అనుకుంటా. నువ్వు చూడాలి కదా, నాకెలా తెలుస్తుంది అనేది పెద్ద కామెడీ చేశాడు. నాకైతే ఈ మ్యాచ్లో కొద్దిగా కామెడీ ఉండింది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ బాగా చూపించాడు హిట్ మ్యాన్. ఈ మ్యాచ్ అయితే టై అయింది. రెండో మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు, అది ఒక హై వోల్టేజ్ మ్యాచ్. తప్పకుండా చూడండి వీకెండ్స్లో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.